అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి అర్పించే నైవేద్యాల్లో ఒక్కటైన కట్టు పొంగలి తయారీ విధానం చూద్దాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చే వీడియోస్లో నేను దేవీ నవరాత్రులకి సంబంధించిన నైవేద్యాలను తయారు చేసి వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి. ఇక తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసుకొని అందులో ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి నేను 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో మొత్తం 3 గ్లాసులు అవుతాయి. నేను కొంచెం మెత్తగా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకొక గ్లాస్ వాటర్ని ఎక్స్ట్రాగా వేసేసుకున్నాను అనమాట. బాగా వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నాననిచ్చానమాట. ఎంత బాగా నానితే అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వదిలేసానమాట. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసాను. సో దీన్ని గరిటెతో ఒక్కసారి చక్కగా స్మాష్ చేసుకున్నాను. మీకు ఇంకా వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు అనమాట. సో నాకైతే ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక దీనికి తాలింపు వేసుకుంటాము. ఇక తాలింపు వేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్, నెయ్యి 2 యూజ్ చేస్తున్నాను. సో మీరు నెయ్యి కావాలంటే ఒట్టి నెయ్యితో కూడా పోపు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత జీలకర్ర, అలాగే నేను మిరియాలని కచ్చా పచ్చాగా దంచుకున్నాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే మెయిన్గా మనం జీడిపప్పు వేసుకోవాలి. నేను ఇందాక మిరియాలని కచ్చా పచ్చాగా దంచుకున్నాను కాబట్టి కొంచెం మిరియాలు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు, మెయిన్ ఇంగువ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన అన్నంలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే, చూసేశారు కదా, ఎంతో సింపుల్గా కట్టె పొంగల్ అనేది తయారైపోయింది. అమ్మవారికి ఇక నివేదించడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో దేవీ నవరాత్రులకు సంబంధించిన నైవేద్యాలను తయారు చేసి పోస్ట్ చేస్తాను. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.